ఈసారి ఏంటంటే పాడ్కాస్ట్ అని ఆనెస్ట్ అని చెప్పి బాగా చేశారు ప్రమోషన్స్లో. అది అంతా ఆల్ థ్యాంక్స్ టు మై పిఆర్ టీమ్, మన చాయ్ బిస్కెట్ అనురాగ్ అండ్ టీమ్ అండ్ హ్యాష్ ట్యాగ్ మీడియా వాళ్ళ టీమ్. సో ఇట్స్ ఆల్ దేర్ థింగ్ అండ్ హిస్ ఎఫర్ట్ ఆల్సో. సో ఇట్స్ బేసిక్ ఇట్స్ టీమ్ ఎఫర్ట్ అంతా. కానీ యాక్చువల్లీ థాట్ బాగుంది. యాక్చువల్లీ ఐ థింక్ ఐ కెన్ డూ ఓన్ టాక్ షో, ఆనెస్ట్ పాడ్కాస్ట్ లాగా. ఐ కెన్ వేరే సినిమాలు కూడా వచ్చి ఐ కెన్ ఇంటర్వ్యూ దెమ్. హాయ్ వెంకీ గారు, అండ్ ఒక క్వశ్చన్ అండి. అంటే మీ డైరెక్షన్ జర్నీలో 8 yearsలో మీ కెరియర్ ఇప్పుడు ఎలా సాగుతుంది? మోస్ట్లీ ఫస్ట్ సినిమా చలో, భీష్మ 2 అచ్చమైన తెలుగు టైటిల్స్ పెట్టారు. ఇక్కడికి వచ్చేటప్పుడు రాబిన్ హుడ్ అన్నారు. ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ చలో హిందీ టైటిల్ అండి, భీష్మ తెలుగు టైటిల్. సో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని రాబిన్ హుడ్ అని ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు. సో ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేస్తున్నారా? ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయండి అక్కడక్కడ. సో ప్రస్తుతానికి అక్కడ వరకు మేనేజ్ చేసాం. నెక్స్ట్ సినిమా ఇది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రవి గారు వాళ్ళు కూడా పాన్ ఇండియా సినిమాలు చాలా చేసి ఉన్నారు. సో ఆయనతో ఏమన్నా పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేయాలి. కెరియర్ గురించి చెప్తాను. మీరు ఇందాక చాలా సాఫీగా, చాలా నిదానంగా, చాలా స్లోగా వస్తుంది కెరియర్. ఆయన మీరు అన్నారు, మీ క్వశ్చన్లోనే ఉందండి ఆన్సర్, సాగుతుందని. అలాగే సాగుతుంది బాగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నితిన్ గారు. Yeah, hi Andy, how are you? Fine, good. Yeah, so Nitin, my question is, అంటే మీ కైండ్ ఆఫ్ మూవీస్కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యంగ్స్టర్స్ కానీ ఒక టైప్ ఆఫ్ ఆ స్టార్డమ్కి డిఫరెంట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో వెన్ ఇట్ కమ్స్ టు సెలెక్షన్ ఆఫ్ మూవీస్ ఆల్సో యూ కీప్ ఇన్ మైండ్ దోస్ పీపుల్, ఆర్ ఎలా అంటే హౌ డూ యూ సెలెక్ట్ మూవీ ఆల్ టుగెదర్? ఇస్ ఇట్ ఫ్రమ్ ద డైరెక్టర్ పర్స్పెక్టివ్ ఆర్ బ్యానర్ పర్స్పెక్టివ్, ఆర్ మీకు నచ్చిందా? డెఫినెట్లీ ఫస్ట్ స్టోరీ, తర్వాత దాన్ని తీసే డైరెక్టర్, దెన్ దాన్ని నిర్మించే ప్రొడ్యూసర్ ఫస్ట్ ఇవి ఉంటాయండి. అండ్ డెఫినెట్లీ కీపింగ్ మై ఫ్యాన్స్ ఆర్ ఆడియన్స్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ, అది కూడా కొంచెం మైండ్లో ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. సో వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫ్రమ్ రాబిన్ హుడ్? వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్? రాబిన్ హుడ్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ విత్ వెరీ గుడ్ ఎమోషనల్. సినిమాలో చూస్తే చిన్న ఒక మంచి హార్ట్ టచింగ్ పాయింట్ ఉంటుంది అండ్ వెరీ గుడ్ క్లైమాక్స్. అంటే బేసికలీ కమర్షియల్ మూవీలో క్లైమాక్స్ అంటే వచ్చేసరికి ఇక్కడ కొంచెం వీల్ ఫైండ్ ఇట్ లిటిల్ క్లీషెడ్ ఉంటుంది, బట్ దీంట్లో ఇట్స్ గోట్ బి వెరీ న్యూ. సో వెంకీ గారు, అందరూ మీరు చాలా ఇన్నోసెంట్, ఏం తెలియదు అట్లా అంటే కావాలంటే అది కూడా ఒక స్ట్రాటజీ, అలాంటి ఇమేజ్ ఉంటే బాగుంటుంది డైరెక్టర్కి. or నిజంగా అలానే ఉంటారా మీరు పర్సనల్గా? లేదండి, ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్ అండి. అంటే ఇప్పుడు నా సినిమాలో నా క్యారెక్టర్ రాసింది ఈయన అండి. సో సినిమాలో హీరో చాలా విన్నట్టు స్ట్రీట్ స్మార్ట్, ష్రూడా, కన్నింగా, కంత్రియా ఉంటుంది కదా. ఒక డైరెక్టర్ రాశాడంటే ఎంతో కొంత క్వాలిటీ ఉంటుంది కదా, ఎంతో కొంత ఉంటుంది కదా ఒరిజినాలిటీ, ఓన్ ఎక్స్పీరియన్స్ లోపల. అది నితిన్ గారు బాగుండు అనుకుని రాశాను సార్. నితిన్ గారు, అంటే త్రూఅవుట్ కెరియర్లో బ్యాంక్ ఆన్ అవ్వాల్సి, మీ కెరియర్లో మీరు బ్యాంక్ ఆన్ అయ్యే డైరెక్టర్స్లో వెంకీ కుడుముల ఫస్ట్ నిలుస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే మీ భీష్మ 2, ఇప్పుడు రాబిన్ హుడ్, ఇంకా రిలేషన్ చాలా స్ట్రాంగ్ అయింది, కాన్ఫిడెన్స్ కూడా మీ ఇద్దరి మధ్య నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ఏం చెప్తారంటే ఏ డైరెక్టర్తో ఇలాంటి బాండింగ్ కుదరలేదు మీకు? యాక్చువల్లీ బాండింగ్ నాకు ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారు నాకు బాగా క్లోజ్ అండి. అండ్ ఆఫ్టర్ దాట్ హీఈస్ మోర్ లైక్ మై బ్రదర్ అండ్ మై ఫ్యామిలీ. అండ్ ఈ సినిమా చూస్తే నా మీద ఎంత లవ్ ఉందో హీ షో ఇట్ ఆన్ స్క్రీన్. సినిమా చూసా యాక్చువల్లీ ఆ రోజు మాట్లాడినట్టు ఐ బికేమ్ లిటిల్ ఎమోషనల్. అంటే ఐ లవ్ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. హీ షోడ్ మీ ఇన్ అ వెరీ 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 గుడ్ వే. అది నా లుక్స్ అవ్వచ్చు, నా యాక్టింగ్ అవ్వచ్చు, నా క్యారెక్టర్ అవ్వచ్చు, నా డైలాగ్స్ అవ్వచ్చు, నా ఫైట్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ హీ డిజైన్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ వే. అంటే నా ఎంతో లవ్ ఉంటే కానీ, అంటే డెఫినెట్ ఆల్ డైరెక్టర్స్ లైక్ లవ్ ద హీరోస్, బట్ హీ లవ్స్ మీ కొంచెం ఎక్స్ట్రా కాబట్టి హీ షోడ్ మీ లైక్ వెరీ గుడ్ వే. రవి గారు, సరే ఇప్పుడు ప్రీమియర్స్ ట్రెండ్ నడుస్తుంది కదా, సో ప్రీమియర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రీమియర్స్ ఏం అనుకోలేదండి. ఎందుకు 27th నైట్కి 28th మార్నింగ్ పెద్ద తేడా ఉందండి. అంటే బాగా కాన్ఫిడెన్స్ ఉన్న మూవీస్కి ప్రీమియర్స్ డెఫినెట్గా వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండి. దాంట్లో సినిమా మీద అయితే మాకు ఏ కోసైనా చిన్న అనుమానం కూడా లేదు. ఎందుకంటే హోల్సమ్ ఎంటర్టైనర్, వెల్ ప్యాక్డ్ ఫిలిం. డెఫినెట్గా సెలవుల టైము డెఫినెట్గా చాలా బాగా చేస్తుందని అందరి కాన్ఫిడెన్సే అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉంది కానీ ప్రీమియర్లు వేసేయాలి అలాంటి ఇంటెన్షన్ ఏం లేదు. ప్లస్ మాకు ఆ ప్రీమియర్లు కలిసి రాలేదు, లేనిపోయింది మొన్న లాస్ట్ టైం ఇది. అది ఆ ప్రీమియర్లు అనే ఆలోచనే తేలేదండి. అందుకే ఓకే సార్, సెంటిమెంట్గా వదిలేస్తారు అంతే. ఏదండి సెంటిమెంట్గా వదిలేస్తారు ఓ రకంగా అనుకోండి సార్. ఓకే సార్. రవి గారు ఇక్కడండి సార్. ఈ వారము 3 సూపర్ స్టార్స్, ఒక హిట్ సినిమా సీక్వెల్ వస్తుంది. ఈ 4 సినిమాల మధ్య ఈ సినిమా వేయడం వెనుక కారణం ఏంటి? ఈ సినిమా మీద ఉన్న మీ కాన్ఫిడెన్స్ అనా, లేకపోతే
ఏంటండి? అంటే అలా కాదండి, మీరు అసలు క్వశ్చనే తప్పుగా అడిగారు నాకు తెలిసి. మీ సినిమా ఉంది రాబిన్హుడ్, ఇంత పెద్ద సినిమా, ఇంత మంచి సినిమా, నితిన్ గారి సినిమా, దీని మీద వాళ్ళు వేయటానికి ఏ కాన్ఫిడెన్స్తో వేసి ఉండొచ్చండి అని అలా అడగాల్సింది పోయి మీరు రివర్స్లో అడిగారు. అదే చెప్పండి. యా డెఫినెట్గా ఏం లేదు సార్. మేము అనుకుంది సమ్మర్ ఫస్ట్ సినిమా వద్దామని ఎప్పుడో లాక్ అయ్యాం, ఆ డేట్ వేసేసుకున్నాం. స్లోగా మాకు వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద అదర్ ఇండస్ట్రీ ఫిలిమ్స్. ఇప్పుడు ఎంపురన్ కూడా ఇదే డేట్ అని నిజంగా మాకు తెలియదు, వీరధీర సూర కూడా తెలియదు. కాకపోతే మా వంశీకి ఉన్న ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కమిట్మెంట్లు కానీ వీటితో మీకు తెలియదే ఉందండి, ఆ డేట్ కాకపోతే కనుక వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదా, దానివల్ల అతను కూడా అక్కడ రావాల్సి వచ్చింది. ఓకే 2 సినిమాలు కదా, అది వేరే జోనర్, మనది వేరే జోనర్ అనుకున్నాం. ఇంకో 2 సినిమాలు అడిషనల్గా వచ్చినాయండి. అంతేగాని ఇలా 4 ఉన్నప్పుడు మనం ఉండాలి అని ప్లాన్డ్గా అలా చేసింది కాదు. మా ఇంటెన్షన్ ఏంటంటే సోలో డేట్ ఉంటే ఈ సినిమా ఇంకా బెటర్గా చేస్తుందేమో అనేది నా ఫీలింగ్ అండి. అంటే డెఫినెట్గా మేము కూడా సోలోగానే వస్తున్నామని అనుకుంటాం కానీ ఇప్పుడు ఇవాళ రోజున ఉన్న పోటీకండి యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫర్ ఎ సోలో డేట్. డెఫినెట్గా అది పెద్ద సినిమా అవునండి, చిన్న సినిమా కంపల్సరీ ఇంకో సినిమా మీద వస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు కూడా జాగ్రత్తగా వాళ్ళు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఆ వారం పోటీ సినిమాతో పోటీ పడుతున్నావు, దాని మీద గెలిస్తేనే ఈ వారం నీది అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. మా అందరికీ ఒకే సినిమా ఆ డేట్ ఒక్క సినిమానే వస్తే బాగుండని అందరికీ అనిపిస్తుంది కదండి. కానీ గ్రాడ్యువల్గా అది మంచి డేట్ అయినప్పుడు యూజువల్గా ఇంకో 4-5 జాయిన్ అయిపోతారండి. ఈ డేట్కే కాదు, ఇంకో డేట్ చెప్పండి మీరు, మేము దానికి వెళ్ళినా అక్కడ కూడా ఇంకొకళ్ళిద్దరు వస్తారు సార్ కంపల్సరీ. ఇవాళ ఇప్పుడు ఉన్న సినిమాలకి ఉన్న సెలవుల అడ్వాంటేజ్కి అన్నిటికీ ఏంటంటే సోలోగా ఎవరికి ఇవ్వరండి, పోటీలో ఉంటుంది. బట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. అంటే రవి గారు ఇంతకుముందు మీ మైత్రికి బిగ్ బెస్ట్ హిట్ రంగస్థలం, ఆ డేట్ కావాలని ఈ డేట్ తీసుకున్నారంటారా? అంటే సమ్మర్ ఫస్ట్ సినిమా అండి, రంగస్థలం కూడా సమ్మర్ ఫస్ట్ సినిమా, అలాగే ఈ సినిమా కూడా సమ్మర్ ఫస్ట్ సినిమానే. రాంబాబు గారు వినపడుతుందండి, సమ్మర్ ఫస్ట్ సినిమా ఇది కూడా. అది డెఫినెట్గా అడ్వాంటేజే కదండి సమ్మర్ ఫస్ట్ సినిమా అంటే. 10th ఇంటర్మీడియట్లు అన్ని ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు కూడా అసలు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు. ఓ పక్కన క్రికెట్ మ్యాచ్ ఏదో ఒకటి ప్యారలల్గా దానికి ఎక్కువ వెళ్తున్నారు. ఇప్పుడు సినిమాలు లేకపోవడం, సినిమాలు ఉంటే అన్నీ బ్యాలెన్స్ అవుతాయి, ఆల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాలెన్స్ అవుతాయి అని. అందుకని సమ్మర్ ఫస్ట్ సినిమా అనుకున్నామంటే అలాగే వచ్చాం. ఎలాగో సెంటిమెంట్గా మీరు అన్నట్టు రంగస్థలం మాకు ఎలాగో కలిసి వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ సైజులో అది ఎంత మ్యాజిక్ చేసిందో ఆ సైజులో ఈ సినిమా అంత పెద్ద మ్యాజిక్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి. అలాగే రాంబాబు గారు లాంటి ఆశీస్సులు ఉంటే డెఫినెట్గా సాధించగలం. నితిన్ గారు లాస్ట్ టైం భీష్మ హిట్ అవగానే వెంకీ కారు కొనిచ్చారు, ఈ సినిమాకి ఏం కొనిస్తున్నారు ముందే? ఏకంగా ఈ విమానమే. మోస్ట్ ఎక్సైటెడ్ క్వశ్చన్ సార్ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో. పాస్. రవి గారు చెప్పకపోతే ఫెయిల్ అయిపోతారు. రవి గారు సార్ చెప్పండి సార్. ఇవాళ రేపు ఒక సినిమా రిలీజ్ అవుతుంటే పోటీ సినిమాలు కాదు, మెయిన్ నైట్ ఇప్పుడు వచ్చే ఐపీఎల్తో పోటీ పడాలి. దెన్ ఎవ్రీ ఫ్రైడే ఓటీటీలో కూడా రిలీజెస్ వస్తున్నాయి కొత్తవి, అంటే 1 month బ్యాక్ థియేటర్లో ఉన్నవి. సో కాంపిటీషన్ ఇంత టఫ్ అయినప్పుడు ఓన్లీ వే టు అట్రాక్ట్ పీపుల్ ఈజ్ గివింగ్ ఎంటర్టైన్మెంట్. సో రాబిన్హుడ్ అనేది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైనర్. డెఫినెట్గా సార్, అదే కదా సార్ మా కాన్ఫిడెన్స్. సినిమా అంతా ఇప్పుడు నేను చెప్తే ఎగ్జాగరేటెడ్గా ఉంటుందేమో అని చెప్పట్లేదు, కానీ ద ఆఫీసర్స్ హూ హ్యావ్ సీన్ అవర్ ఫిలిం బయటకు వచ్చి లేడీస్ అయితే మాకు ఎప్పుడో చూసిన దూకుల్లాగా ఉందండి. అంటే ఒక కథ రన్ అవుతా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎంటర్టైనింగ్గా వెళ్తా అలా అనిపించిందండి. వెల్ మేడ్ ఫిల్మ్ అండి అని చెప్తే చాలా థ్యాంక్స్ అండి అయ్యి అని చెప్పాం. అంటే వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు చూసిన సినిమా అలా అనిపించిందంటే విచ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ కదండి. అంటే దూకుడు అనేది ఒక మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో సినిమా పాస్ అవుతా ఒక దీనిలో ఉంది కాబట్టి చివర్లో పెద్ద ట్విస్ట్ కూడా, చివరిలో ట్విస్ట్ ఉంటుంది అలా. సో వెరీ హ్యాపీ ఫర్ ద ఫిలిం అండి. సినిమా గురించి అయితే మేము చాలా చాలా హ్యాపీ అండి. సార్ నవీన్ గారు, సార్ నవీన్ సార్ సార్ రవిశంకర్ గారు చెప్పండి సార్. నవీన్ గారి హైట్ ఈయన హైట్కి ఏమో అసలు సార్ యాక్చువల్గా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీవియస్ ఫిలిమ్స్, అంటే హీరోల ప్రీవియస్ ఫిల్మ్తో సంబంధం లేకుండా మీరు అంటే కథల్ని నమ్ముకొని బడ్జెట్లు పెడుతున్నారు. మొన్న హిందీలో కూడా సన్నీ డియోల్ గారు అంటే సౌత్ ఇండియన్ సినిమాలను చూసి
నేర్చుకోవాలని ఒక కాంప్లిమెంట్ కూడా మీకు ఇచ్చారు. అంటే ఇది ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్ ఇలా వరుసగా ఇంత బడ్జెట్ సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు? అంటే ఆయన చెప్పింది వేరే కాంటెక్స్ట్లో అండి. ఆయన కంఫర్ట్ లెవెల్స్లో మాట్లాడారు. ఇప్పుడంతా ఒక కార్పొరేట్ సిస్టంలో ప్రతిదీ రూల్ అంటే రూల్గా ఉంటుంది కదండి. ఇప్పుడు ఇండివిజువల్ ప్రొడ్యూసర్ అయితే ఇంకొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనే సెన్స్లో చెప్పారు. అంతేగాని సౌత్ జిందాబాదు ఇది కాదు ఆ టైప్లో కాదు ఆయన అంది. అంటే జనరలైజ్ చేసి మాకు ఎక్కువ కంఫర్ట్ దొరుకుద్ది, డైరెక్టర్స్ కూడా ఎక్కువ లిబర్టీ ఇస్తారు సౌత్లో అయితే అని ఆయన ఏమనుకుంటున్నారో చెప్పారు. అంతే అండి. సార్ నితిన్ గారు, అంటే ఒక పుష్ప లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఈ బ్యానర్ చూస్తున్న సినిమా